హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే పిల్లలకి హెల్తీగా అండ్ టేస్టీగా రాగి బిస్కెట్స్ ఎలా తయారు చేయాలన్నది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ మా జస్విక్ని హాయ్ చెప్పమంటున్నాను అండ్ అలానే ఫ్లయింగ్ గీస్ కూడా ఇమ్మంటున్నాను. సో వాడు అవే చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి హాఫ్ కప్ రాగి పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆటా ఫ్లోర్ అని కూడా అనొచ్చు అనుకుంటా. అండ్ అలానే బెల్లం పౌడర్ టేస్ట్ తగ్గట్టుగా అండ్ గీ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేశాను. అండ్ అంతే, అన్నీ కలిపి మనం కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. మనకేంటంటే అది ఒక చపాతీ ముద్దలాగా మెత్తగా రావాలి అనమాట. మరీ లూజ్ అవ్వకూడదు, మరీ టైట్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మనం మిక్స్ చేసిన తర్వాత అది మనం ఇలా ప్రెస్ చేస్తే అది మెత్తగా ఉండాలి. సో అలా అయిన తర్వాత రౌండ్గా బాల్స్ చేసుకొని మనకు నచ్చిన షేప్స్లో బిస్కెట్స్ తయారు చేసుకోవడమే. ఇది మనం స్టవ్ మీద చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నా. సో వీటినన్నిటిని కూడా ప్లేస్ చేసేసా బటర్ పేపర్ పెట్టి. అంతే, ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసుకోవడమే. ఇక్కడ 160 degrees 12 minutes పెడుతున్నాం. సో మనం అది సెట్ చేసుకొని వదిలేస్తే ఆ టైంకి మనకి బేక్ అయిపోతాయి. సో ఇన్ కేస్ బేక్ అవ్వకపోతే అవి టర్న్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. సో నేను టర్న్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను. అండ్ ఫైనల్గా మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి గైస్. చూసారు ఎంత బాగా వచ్చాయో. అండ్ టేస్ట్ అయితే కూడా చాలా బాగున్నాయి. నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, పిల్లలకి నచ్చుతాయి, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మా జస్విక్ కూడా ఇస్తున్నాను బిస్కెట్, వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. బాయ్.